పరిశుద్ధ నామంలో యొక్క వీడియోని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాగోందా తెలియజేస్తూ ఉన్నాను. వీడియోని చూస్తున్న మీ అందరికీ నచ్చిన విజ్ఞప్తి అండి. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు మేలుకరంగా, ఉపయోగకరంగా, దీవెనకరంగా మార్చబడినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి చిన్న కామెంట్ పెట్టవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. బైబిల్ లేఖం నుంచి ఒక స్త్రీ గురించి చాలా జాగ్రత్తగా ధ్యానించుకుందాము. ఆ స్త్రీ పేరు నయోమి. నయోమి అని పేరును పడ్డము మధురము. అయితే ఈ నయోమి ఋతు గ్రంథాలు మనకి చాలా జాగ్రత్తగా కనబడుతుంది. మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మనకి నయోమిగా కనబడుతుంటారు. ఈ నయోమికి ఒక భర్త ఉన్నాడు, అతని పేరు ఎలీమెలెకు. వీళ్ళిద్దరికి ఇద్దరు కుమారులు ఉండడం కూడా జరిగింది. వీళ్ళు బెత్లెహేము ప్రాంతంలో దేవుని జనాంగం పట్ల, దేవుని జనాంగంతో కలిసి దేవుని జనాంగంగా జీవించేవారు. వారి యొక్క ఆశీర్వాదాలే కానీ, దీవెనలే కానీ, మేలులే కానీ వారి జీవితాల్లో కొంచెం ఉండేవి. అయితే ఎప్పుడైతే దేవుడు వారి యొక్క విశ్వాస ప్రక్రియను పరీక్షించాలి అనే ఆశ కలిగి దేవుడు వారి యొక్క చుట్టుపక్కల, బెత్లెహేము చుట్టుపక్కల కానీ వారి యొక్క చుట్టుపక్కల ఒక బహు గొప్ప కరువును రప్పించగా, అదే ఆర్థిక సమస్య ప్రకారంగా కానీ, తిండి విషయంలో కానీ ప్రతి విషయంలో కరువును రప్పించగా వారు ఏం చేస్తారంటే, నయోమి ఎప్పుడైతే దేవుని యొక్క జనాంగాన్ని విడిచిపెడుతుంది, అక్కడ విడిచిపెట్టి దేవుని జనాంగాన్ని బెత్లెహేము ప్రాంతం విడిచిపెట్టి, మోయాబు దేశం బాగుంది కదా, అక్కడ వనరులు బాగున్నాయి, ఆర్థిక సమస్య బాగుంటుంది, దీవెనలు బాగానే ఉంటాయి, పరిస్థితులు బాగానే ఉంటాయి అని తన భర్తను, తన ఇద్దరు కుమారులను తీసుకుని మోయాబు దేశం రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మోయాబు దేశంలో వచ్చిందో తన ఇద్దరు కుమారులకు వివాహం చేస్తుంది. ఇద్దరు కుమారులు వివాహం చేసిన తర్వాత ఓర్ప, రూతు వారికి కోడలుగా రావడం కూడా జరుగుతుంది నయోమికి. కొద్ది కాలక్రమేణ ప్రకారంగా చూస్తే నయోమి భర్త ఎలీమెలెకు చనిపోతాడు. చనిపోయిన తర్వాత కొద్ది కాలం గడిచిన తర్వాత తన యొక్క ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు. చనిపోయిన తర్వాత తన యొక్క ఇద్దరు కుమారులు చనిపోయిన తర్వాత నయోమి ఏం చేస్తుందంటే తన కోడలను పిలిచి, మీరు మీ దేశంలో వెళ్ళిపోయి మీ జీవితాన్ని జీవించుకున్నప్పుడు రూతు మట్టికి తన యొక్క అత్తను విడిచిపెట్టడానికి ఇష్టపడదు. నీ దేవుడు నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగం అని తన యొక్క నయోమికి చెప్పడం జరుగుతుంది. ఈ కాలక్రమేణ ప్రకారంగా మళ్ళీ బెత్లెహేము పరిస్థితులు బాగున్నాయి, అక్కడ కోతలు కొయ్యబడుతున్నాయి అని ఎప్పుడైతే నయోమి విన్నదో తిరిగి మళ్ళీ బెత్లెహేము రావడానికి ప్రయత్నం చేస్తుంది. బెత్లెహేము ప్రయత్నం వచ్చినప్పుడు ఆ ప్రజలందరూ నయోమిని చూసి, ఈమె నయోమి కదా అన్నప్పుడు నయోమి మాట్లాడుతుంది, నయోమి అని పిలవకుండా దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు, దేవుడు నన్ను దుఃఖపరిచాడు అని చెప్పి నన్ను మారా అని పిలవమంటుంది. మారా అంటే చేదు. ఇలా జరుగుతున్న ప్రక్రియలో తన యొక్క జీవితము ముందున్న స్థాయిలో ఉందంటే ఆశీర్వదించబడింది, మంచి బలపరచబడింది. కొంచెం కరువు, కొంచెం ఇబ్బందులు, కొంచెం శ్రమలు, కొంచెం ఆర్థిక శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏం చేసిందంటే ఆమె తన భర్తను, తన ఇద్దరు కుమారులు తీసుకుని మోయాబు దేశం రావడం జరిగింది. దేవుని విడిచిపెట్టేసింది, దేవుని మాట విడిచిపెట్టింది, దేవుని పిలుపుని విడిచిపెట్టింది, దేవుని ప్రేమను విడిచిపెట్టేసింది. తన యొక్క సొంత అభిప్రాయాలతో, తన యొక్క సొంత ఆలోచనలతోటి మోయాబు దేశం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మోయాబు దేశం వెళ్ళిందో తన భర్తను కోల్పోయింది, తన ఇద్దరు కుమారులను కోల్పోయింది, దేవుని మీద ఉన్న ప్రేమను కోల్పోయింది, దేవుని మీద విశ్వాసం కోల్పోయింది, సమస్తమును కోల్పోయి రిక్తురాలి కింద అయిపోయింది. అలా చేస్తున్న ప్రక్రియలో తన జీవితాల్లో సుఖము అనేది లేకుండా పోయింది, దుఃఖమేగానే ప్రార్థించడం జరిగింది. అయితే మళ్ళీ తిరిగి వచ్చిన ఆమె దేవుని మీద ఆధారపడడం జరిగింది, దేవుని మీద నిలబడడం జరిగింది. దేవుని ఆనుకొని మళ్ళీ తన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకుని తన విశ్వాసాన్ని బలపరుచుకునే ప్రయత్నాలు కొనసాగుతుంది. ఈ సమయాల్లో ఆమె ఏం చేస్తుందంటే, నయోమి తన యొక్క రూతును వెంటబెట్టుకున్నప్పుడు రూతుని ఒక ఇంటి వారికి చేయాలి, రూతుని ఒక ఇంటి దానికి చేయాలన్నప్పుడు బోయాజు ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ బోయాజున వ్యక్తితో పరిచయం అయిన తర్వాత రూతు ఏం చేస్తుందంటే తన బోయాజు కోణంలో పనులు ఏర్పడిన ప్రయత్నంలో ఉంటుంది. అప్పుడు నయోమి ఒక మాట ఉంటుంది, బోయాజు మన ఇంటివాడే, తనకి దగ్గర బంధువే. అదేం చేస్తుందంటే, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు అతని కాళ్ళ దగ్గర ఉండి అతని దగ్గర సమాధానం కోసం వేచి ఉండమని నయోమి రూతుకి సలహా ఇస్తుంది. ఎప్పుడైతే అలా ఇచ్చిన సలహా రూత్ అదే ప్రక్రియలు చేసినప్పుడు బోయాజు కొన్ని ప్రక్రియలు కొంచెం ఎదురుకొచ్చినప్పుడు బోయాజు రూతుని వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్న తర్వాత అతనికి ఒక కుమారుడు పుట్టారు. రూతుకి బోయాజుకి ఒక కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుడికి నయోమి ఒక దాది అంటే ఒక నానమ్మ కింద మార్చబడుతుంది. రోజు చూసుకున్నట్లయితే మీ బిడ్డ నయోమి జీవితం వల్ల చిగురు ఆశించబడ్డాయి, మళ్ళీ ఆశీర్వాదాలు రావడం జరిగింది. తన కుటుంబాన్ని కోల్పోయింది, ఒంటరిగానే మిగిలిపోయాడు అనుకున్న స్త్రీ మళ్ళీ తిరిగి దేవుని సన్నిధిలో ఒక కుమారుని, ఒక మనవుని, ఒక కుటుంబాన్ని కట్టుకునే పరిస్థితి మళ్ళీ మార్చబడింది. కేవలం ఏంటంటే తన యొక్క క్రియలు మార్చబడ్డాయి.
ముందు తన క్రియలు ఎలా ఉన్నాయంటే ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉన్నాయి. కరువు రాగానే, ఇబ్బందులు రాగానే, శోధన రాగానే దేవుని విడిచిపెట్టి మళ్ళీ ఏమైపోయిందంటే మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు దేశం వెళ్ళిపోయిన తర్వాత మధురం అనే మాటకు మళ్ళీ తిరిగి చేతిగా మార్చబడిపోయింది. తిరిగి మళ్ళీ దేవుని ఆనుకోవడము, దేవుని మీద ఆధారపడటము, దేవుని మీద నిలబడటము, దేవుని ఆనుకుని జీవించడం అనేది ఎప్పుడైతే మళ్ళీ ప్రారంభం చేసిందో తన యొక్క పరిస్థితులన్నీ మార్చుకుని, తన యొక్క ఆలోచనని మార్చుకుని, ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుని దేవునితో నడవాలని ఆలోచన ఎప్పుడైతే మళ్ళీ వచ్చి బెత్లెహేముకి ఎప్పుడైతే వచ్చిందో తిరిగి మళ్ళీ తన యొక్క కుటుంబాన్ని మళ్ళీ కట్టుకుంది. రూతు బోయాజు ద్వారా తనకి మళ్ళీ నానమ్మ కింద మార్చబడింది. రోజుకొప్పుడు కూడా దేవుని ఒకసారి ఆశీర్వించబడిన తర్వాత, దీవించబడిన తర్వాత, మీరు అనుభవించిన తర్వాత శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఈ కష్టాలన్నీ వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు తిరిగి వేరే చాయిస్ అని ఎంచుకుని దేవుని విడిచిపెట్టి, దేవుని ప్రేమను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయేమో. ముందు ఆశీర్వదించిన వాడు, ముందు దీవించిన వాడు కొన్ని శ్రమలు వచ్చిన తర్వాత ఆ శ్రమల నుంచి తప్పించగల సమర్థుడు కూడా నమ్మాలి. ఎప్పుడైతే అలా వెళ్ళిపోయిందో తిరిగి మళ్ళీ ఆ విశ్వాసం కోల్పోయింది. రోజు కూడా చాలా మంది ఇలాగే ఉన్నారు. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు వారికి విశ్వాసం కోల్పోతారు. వారికి విశ్వాస ప్రామాణికను కోల్పోయి తిరిగి మళ్ళీ లోకాశలకు వెళ్తుంటారు. వెళ్ళిన తర్వాత అక్కడైనా సరే సుఖంగా ఉంటారా? ఉండరు. అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని శ్రమలను అనుభవిస్తారు, దీవెనలు, కష్టాలు, అనేక రోగములు అనేవి బహు గొప్పగా వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి దేవుని చెంతగా చేర్చబడతారు. రోజు కూడా మారా అనగా మార్చబడిన నీవు మళ్ళీ నయమి తిరిగి వెనక్కి వచ్చింది. ఆమె జీవితం మళ్ళీ చిగురించబడింది. ఆమె జీవితం మళ్ళీ ఆశీర్వాదకరంగా మార్చబడింది. రోజు కూడా వాక్యం వింటున్న నీవు కూడా, దేవుని మాట వింటున్న నీవు కూడా ముందు శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయేమో. తిరిగి మన ఆయన ఎదురు వచ్చినాయి ఖచ్చితంగా మళ్ళీ ముందున్న స్థానంలో, ముందున్న ఆశీర్వాదాలు ఖచ్చితంగా దేవునికి ఇస్తాడు. అటువంటి దీవెనలు, కృపయును, మహిమయును ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో తిరిగి మళ్ళీ చిగురింపజేయును గాక. ఆమేన్.